వస్తే అమ్మో 1వ తారీఖు ఇది ప్రభుత్వానికి పెను సవాలని చెప్పాలి. ఎందుకంటే 3,000 రూపాయల నుంచి 7,000 రూపాయలు పెన్షన్ చేశారు ఒక నెల. తర్వాత ఇప్పుడు 3,000 రూపాయల నుంచి 4,000 రూపాయలు పెంచడం జరిగింది పెన్షన్. 2 రకాలు ఇందులో సవాలు. ఒకటి ఫైనాన్షియల్గా ఎలా అడ్జస్ట్మెంట్ చేయాలి, రెండోది ఎలా డిస్ట్రిబ్యూషన్ చేయాలి. గత ప్రభుత్వం ఏంటంటే వాలంటీర్లు ఉంటేనే ప్రభుత్వం నడుస్తుంది. వాలంటీర్ లేకపోతే ఏ సంక్షేమ పథకం కూడా డోర్ డెలివరీ చేయలేము, ఏ సంక్షేమ పథకం కూడా అందించలేము, ఏ లబ్ధిదారుని కూడా గుర్తించలేమని ప్రజల్లో ఒక బలమైన ముద్ర, అంటే అటువంటి కల్పితం చేయబడింది గత ప్రభుత్వం. కానీ ఈ ప్రభుత్వంలో అలా కాదు. వాలంటీర్లు ఉన్నా లేకపోయినా సచివాలయం సిబ్బంది ద్వారా, రాజకీయ నాయకుల ద్వారా నేరుగా ఇంటికే పెన్షన్ అందించడంలో సక్సెస్ అయింది. ఆ యొక్క 1వ తేదీ పెన్షన్ ఇవ్వలేడు చంద్రబాబు, ఈ 4,000 రూపాయలు ఇవ్వలేడని కూడా వైసీపీ నాయకులు గతంలో ఎద్దేవా వచ్చేశారు. అయితే 1వ తేదీ 10 గంటల లోపే పెన్షన్ అందించాలని చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు నిర్ణయించడంతో ఎన్ని ఇబ్బందులను అధిగమించి అక్కడ ఎవరైతే పార్టీ వాలంటీర్లు ఉన్నారో, తర్వాత సచివాలయ సిబ్బంది, ఈవెన్ కలెక్టర్లు కూడా ఇన్వాల్వ్ అయ్యి 1వ తేదీ కల్లా పెన్షన్ పంపిణీ పూర్తయ్యేలా చేస్తున్నారు. థ్యాంక్ యూ.